ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము జనవరి నెల పుష్యమాసము 2026 సంవత్సరం మీనరాశి. మీనరాశి అంటేనే గురుడికి సంబంధించినటువంటి రాశి. గురుడు బాగున్నాడు కాబట్టి శని తాలూక ప్రభావం ఉన్నా, ఏనాటి శని ప్రభావం ఉన్నా ధైర్యంగా ఉన్నారండి. చాలా ధైర్యంగా ఉన్నారు. ఇంత ధైర్యం. జన్మలో శని ఉన్న వాళ్ళు ఎంత దేవతలంటే ఊహించలేనటువంటి బాధను అనిపిస్తారు. అటువంటి వాళ్ళు కూడా, అంత మనస్తాపంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ భగవంతుడికి ఎంత శాంతితనం ఇచ్చాడండి. ఆ కోపం అంతా ఏమైపోయిందో తెలియదు, ఆ ఉద్రిక్తత ఏమైపోయిందో తెలియదు. అంత దైవాన్ని చూసారా, దైవ ఆరాధన ఎంత గొప్పదో. నేను రాశికి అంత ముందు చెప్పాను, అయ్యా దైవారాధన చెయ్యండి, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, ఏలినాటి శని ప్రభావం ఉందని భయపడకండి. ఎందుకంటే మీనరాశి అంటే సామాన్యమైన రాశి కాదండి. అలాంటి వాళ్ళు కూడా అగామ్య గోచరం అంటే సరైన స్థిరత్వం లేకుండా పోయింది పాపం. ఇందులోని కూడా నిలబడలేకపోతున్నారు, ఫైనాన్స్గా నిలబడలేకపోతున్నారు, నిలదొక్కోలేకపోతున్నారు. నమ్మిన వారి వల్ల దగాలు అయిపోయి, మోసాలు అయిపోయి, బంధువర్గం కానీ, జాయింట్ వ్యవహారం కానీ ఏది చేసినా సరే మనస్తాపానికి గురయ్యారు. మనసు వికలమయ్యింది, బాధ ఎక్కువైపోయింది. నేను చేసిన నేరం ఏంటి, నేను చేసిన తప్పు ఏంటి, నేను ఇంత అన్నం పెట్టడం తప్పు వచ్చిందా, నేను వాడికి దారి చూపించడమే తప్పు వచ్చిందా అన్నటువంటి వేద చెందుతున్నారు. కుటుంబానికి అంత ఉపకారం చేసిన మనిషి కూడా ఈరోజు ఆ శని ప్రభావంతో బాధపడుతూ ఎంత విచక్షణ కోల్పోతున్నాడో అర్థం కావటం లేదు. ఓ పక్కన ఆస్తి తగాదాలు, ప్రాపర్టీ తాలూకు వ్యవహారాలు సామాన్యమైన కావు. బంధువర్గంలో విరోధములు, ధనం అన్యాక్రాంతం అయిపోయింది, చోర భయము, అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదం, ఇలాగ ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంది. ఈ భయభ్రాంతులు చేయడం కాదు, ఇటువంటి సమస్య జన్మలో శని ఉన్నప్పుడు ఉంటుంది. అటువంటి శని ఉన్నా గురు బలము, బుద్ధి బలము ఎక్కడున్నాడంటే మిథును బుధుడు, మిథునానికి అధిపతి బుధుడింట్లో గురుడు ఉన్నాడు. ఆ బుద్ధి బలము, ధన బలము కలిసి మిమ్మల్ని సేవ్ చేసుకొని అటువంటి ప్రమాదం నుంచి తప్పించి ఆనందభరితంగా చూస్తుంది. ఆనందం, ఉల్లాసం సామాన్యంగా నిజంగా ఇటువంటి ఫంక్షన్లోకి వెళ్ళినా సరే ఆ మనస్తాపం, బాధ ఉంది మనసులోనే, అయినా సరే ఆ బాధని దిగమింగుకొని మొక్కకుల్లో ఆనందాన్ని నింపుకొని మీరు ఉన్నారంటే గ్రేట్, చాలా గొప్పది. జన్మలో శని అనేది సామాన్యమైన కాదు. గుట్ట కప్పుకోవడం కూడా అంత బాధ పెడతాడు. మాట్లాడితే రామా అన్నది కూడా బూతులాగా వినబడుతుంది. ఒక చిన్న మాట అంటే దాన్ని ఏదో సోషల్ మీడియాలో ఊరంతా రభస్ చేస్తారు, దానికి చర్చలు ఇష్టాగోష్ఠులు జరుగుతాయి. మరి ఏంటనుకున్నారు శని ప్రభావం అంటే? మనం ఒక్కటిదా పని మీదకి వెళ్ళాం, ఒక మాట్లాడుకోవడానికి వెళ్ళాం, కానీ ఆ చిన్న ఏదైనా సరే తప్పుడుగా ఏం కాదు, ఏదైనా నోటి నుంచి అదో అలాగా ఫ్లోలో వస్తుంటుంది. అంటే దాన్నే ప్రభావం అంటారు. దుష్ట గ్రహ ప్రభావం వల్ల మనిషి తాలూకా విలువలని తగ్గించే పరిస్థితినే శని ప్రభావం, ఏళ్ళనాడి శని అంటారు. కాబట్టి జాగ్రత్తగా శివారాధన చెయ్యండి. మన హైందవ సాంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో శంకరుడు శ్వాసనిచ్చేవాడు, శ్వాస నిశ్వాసలకు అధిపతి అయినటువంటి శివుడు. ఆ శివశక్తిని అర్ధనారీశ్వరుడు పార్వతీ సమేతుడై మనం ఉన్నాడు. కాబట్టి ఏకవార అభిషేకం చేసుకున్నట్టుగైతే, అమ్మవారి కుంకుమ పూజ చేసినట్టుగైతే మనకి హారా పెరిగి మన తాలూకా దుష్ట ప్రభావం ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది క్రమేపంగా తగ్గుతుంది. కాబట్టి నిత్యం దైవారాధన చేయండి, ఆ శివనామస్థుతిని చెయ్యండి, ఆ పరమేశ్వరుని ఆరాధించండి, అమ్మవారిని కరుణా కటాక్షాలు పొందండి. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.